నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏపీలో రాజకీయాలు ఎప్పుడు వాడివేడిగానే సాగుతుంటాయి. తాజాగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్. హస్టన్లో నిన్న సాయంత్రం 7:30 ప్రధాని మోడీతో మర్యాదపూర్వకంగా అయితే కలిశారు. దాదాపుగా 2 గంటల సేపు మంతనాలు జరిపారు. లోకేష్ ప్రధానితో అంతసేపు ఏం మాట్లాడారు? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారా, లేదా మరేదైనా విషయాలు మాట్లాడారా అంటూ రకరకాల ఊహాగానాలు అయితే ఊపందుకుంటున్నాయి. ప్రధానంగా వైసీపీ అండ్ కోకి నిద్ర పట్టడం లేదంటూ చర్చలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఏదైనా అనుకోని పరిణామం చేసుకోబోతుందా అని రాజకీయ విశ్లేషకులు సైతం మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లోకేష్ మోడీకి మరింత దగ్గరైతే జగన్కు కష్టకాలం ఉంటుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందు మనం పోతుల బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే. బాలకోటయ్య గారు, ఏదైతే నరేంద్ర మోడీతో నారా లోకేష్ గారు కలవడం కూడా కుటుంబ సమేతంగా కలవడం, దానికి తోడు 2 గంటలకు పైగా మాట్లాడటం, అంటే ప్రధానమంత్రి గారి టైం చాలా వాల్యుబుల్గా ఉంటుంది, కానీ 2 గంటలు ఇవ్వడంతో రకరకాల ఊహాగానాలు అందుకున్నాయి. గత వారం 10 రోజుల నుంచి లిక్కర్ స్కామ్ ఇష్యూ కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న వేళ ఏదన్నా కీలక పరిణామం చేసుకోబోతుంది అంటారా? లక్ష్మీనాగ్ గారు నమస్తే. నమస్తే సార్. మీకు, మన ఛానల్ వీక్షకులకి, అలాగనే త్రిపురనేని చిట్టిబాబు గారికి, శ్రీనివాస్ గారికి, సుజాత గారికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మొన్న ఈ మధ్య ప్రజారాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు సభకు వచ్చిన సందర్భంగా లోకేష్ గారు కనిపించటం, నువ్వు మా దగ్గరికి ఎందుకు రావడం లేదు, నా దగ్గరికి ఎందుకు రావడం లేదు, నువ్వు కుటుంబ సమేతంగా ఒకసారి రాని చెప్పి ఆయన ఆహ్వానించినట్టుగా అప్పుడే మనం పేపర్లో వార్తలు విన్నాం. ఆ నేపథ్యంలో లోకేష్ గారు ప్రధానమంత్రిని కలవటంతో పాటు దాదాపు 1 గంటన్నర పాటు ఆయనతో కూర్చోవటం, కాస్త విందు చేయటం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఏంటంటే చాలా ప్రధానమైన అంశంగా లోకేష్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎందుకు గెలిచారు, ఏమైనా మంతనాలు చేశారని చర్చ మీరు చేసేదే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా ఓ పక్కన ఏంటంటే ఈ మద్యం యొక్క స్కామ్కు సంబంధించిన, ఈ వటవృక్షకు సంబంధించిన వేలు యొక్క దర్యాప్తు జరుగుతుంది. వాసుదేవరెడ్డి గారి దగ్గర మొదలుపెట్టిన అరెస్టులు, జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు చెవులుగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తాడేపల్లి గోవిందప్ప భారతీయ సిమెంటు. అసలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి కుడివైపున ఎడవైపున పనిచేసింది ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. ఓఎస్డీ ఒకళ్ళు, సెక్రటరీ ఒకళ్ళు. అంటే ఆయన అంతరంగికులనే అరెస్ట్ చేయడంతో ఇక ఈ కోణంలో తాడేపల్లి తలుపులు కూడా తడుతుందా, ఈ సిఐడి కానీ లేదా ఈడీ కానీ ఈ దర్యాప్తు కోణం కూడా వేగవంతం అవడంతో అసలు ఈ లోకేష్ గారు నరేంద్ర మోడీ గారికి ఏ మాట చెప్పడానికి వెళ్ళారు అనేది పెద్ద చర్చ అయింది. అదే అవుతుంది. రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పడానికి ఉన్నమాట చెప్పేస్తున్నానండి. ఇప్పుడు ఊరకనే రారు మహాత్ములు అన్నట్టుగా లోకేష్ గారికి మాత్రం పని పాట లేదంటే సరదాగా వెళ్ళి కూర్చోటానికి. ఇప్పుడు ఇద్దరు పెద్ద నాయకులు కలుస్తున్నప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర రాజకీయాలే మర్దన చేస్తారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారితో అంతే కూర్చునేవాళ్ళు కదండి. మీకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, రాష్ట్రంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, 3 రాజధానుల నిర్ణయం అప్పుడు కానీ, శాసనమండలి రద్దు అప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఇలాగనే అనుకునేవాళ్ళం. అందుకని పెద్ద చర్చ అయితే అవుతుంది. నాకు తెలిసి ఏంటంటే ఈ మొత్తంగా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారి మధ్య కీలక అంశమే చర్చకు వచ్చిందండి. పైపెచ్చి ఇప్పుడు వాతావరణం ఆంధ్రప్రదేశ్లో చూడబోతుందంటే తప్పనిసరిగా అన్ని వేళ్ళు, అన్ని చేతులు, అన్ని దిక్సూచులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా ఇక్కడ అంశం చర్చ. ప్రధానంగా ఇప్పుడు వేరే వాళ్ళు విశ్లేషిస్తే, లేదంటే జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు, లేదంటే వేరే వాళ్ళు అయితే అనుకోవచ్చు, వైసీపీ నాయకులను ఎవరిని కదిపినా కూడా ఈ అరెస్టులు చేయబోతున్నారు, ఇదే మాటలు మాట్లాడతాన్ని కొంతమంది ఏమో గుమ్మడికాయల దొంగ అన్ని భుజాలు అభివర్ణిస్తున్నారు, కొంతమంది ఏమో ఇంకో రకంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏదంటారు దీనిలో? వైసీపీలో ప్రధానమైన ముఖ్య నాయకులు మొత్తం కూడా డిసైడ్ అయిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రైట్ రైట్ మీకు ఒక మాట చెప్తా, ఒక మాట. చెప్పండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఆ, నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, ఏమయ్యింది, ముఖ్యమంత్రిని అయ్యాను, మళ్ళీ మీరు జైల్లో పెడితే ఏమవుతుంది, ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విధంగా డిసైడ్ అయ్యి ఉన్నారు. అయినా ఇది మద్యానికి సంబంధించిన దర్యాప్తు తప్పనిసరిగా సంస్థలో, అంటే దర్యాప్తు సంస్థలో ఎంత మేరకు అరెస్ట్ చేయాలో అంత మేరకు అరెస్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అరెస్టులు కనుక చెయ్యకపోతే, అంటే పాత్రదారులను అరెస్ట్ చేసి సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే కూడా దర్యాప్తు సంస్థలు హేళన అయిపోతాయి. ముఖ్యంగా ఇంకో మాట నాకు గారు, అసలు ఇప్పటివరకు జరిగిన అరెస్టుల్లో ఒక రాజకీయ నాయకుడు లేడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇందులో ముద్దాయే, మిథున్ రెడ్డి గారు ముద్దాయే, వైఎస్ అనిల్ రెడ్డి మొదలు ముద్దాయే, వీళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయదా. ఇప్పటి వరకు కూడా ఏంటంటే అధికారుల వరకే, పాత్రదారుల వరకే వచ్చింది ప్రమేయాలన్నీ కూడా. మరి ఇదంతా కూడా మరి ఈ దర్యాప్తు కోణం ఎలా సాగుతుందో ఏంటో మరి చూడాలి. రైట్ 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 బాలకోట గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. చిట్టిబాబు గారు, నా వాయిస్ వినపడుతుందా? మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి మీ వాయిస్ చిట్టిబాబు గారు. రైట్ చిట్టిబాబు గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనము జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. లక్ష్మీ గారు నమస్తే అండి. సుజాత గారు, మీ వాయిస్ లోలో వినబడుతుంది, కొంచెం బిగ్గరగా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ నమస్తే అండి. సుజాత గారు, మీరు మాట్లాడే ముందు లోకేష్ గారి గురించి నరేంద్ర మోడీ గారు కలిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు అనే ఒక చర్చ జరుగుతున్న వేళ ఈ రోజున మన దగ్గర ఒక బయట ఉంది, పేరు నాని గారు మాట్లాడిన మాట ఒకసారి ఆ బయట చూసాక మాట్లాడదాం మనం. అంటే ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని, ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా వాణ్ణి కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి, అదే వాసుదేవ్ రెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పాను. చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి, నిన్నేం చేయను, నిన్ను సాక్ష్యంగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటాయో లేదో వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది? ఎవరు వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎంత వాటా అని అంటే. సుజాత గారు విన్నారుగా, మరి మీ కూటమి ప్రభుత్వ ముఖ్య నేత నారా లోకేష్ గారు అసలు ఎందుకు వెళ్ళారు, ఆయన్ని కలుస్తున్నారు, నరేంద్ర మోడీ గారిని ఎందుకు కలిశారు, మరి వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు, ఏమంటారు మీరు? సార్, ముందుగా మీకు అలాగే అమ్మ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. పేరు నాని గారి మాటలు వింటుంటే నవ్వొస్తుంది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక్క రోజన్నా ఎక్స్ట్రాగా జైల్లో పెట్టాలి అంటున్నారు కాబట్టే కూటమి నేతలు ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకముందే కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి వచ్చారండి. దాంట్లో అప్పుడు ఎవరు వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారండి. కొన్ని కోట్ల రూపాయలు ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది. దాని గురించి ఎవరు మాట్లాడతారండి? అదే దాని మీద ఎవరు కక్ష సాధించారంటారు? అప్పుడు అన్నారు వాళ్ళ తండ్రి గారు మరణం జరిగినప్పుడు రిలయన్స్ మీద వేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసి ఆయన దొరికినప్పుడు, అవినీతి సొమ్ము మీద కేసుల్లో దొరికినప్పుడు ఈడీ ఆస్తులు అటాచ్ చేసి 16 ఏళ్ళలో పెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ వాళ్ళందరూ వీళ్ళందరినీ బాధిస్తున్నారని చెప్పి, కక్ష సాధిస్తున్నారని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కంటే ఒక రోజు ఎక్కువ ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అంటున్నారు. అంటే ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి శుద్ధ పూస అని చెప్తున్నారు తప్ప
ఎదుటి వాళ్ళ మీద వీళ్ళు నింద వేయాలని చూస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పులు అంత తేటతెల్లంగా అన్ని సాక్ష్యాలతో సహా బయటపడుతున్నా కూడా ఇంకా ప్రజలను ఏదో రైట్ మభ్యపెట్టాలని, సుజాత గారు, ఇంకా ఇదిలా పత్రికలను ఉంచితే మభ్యపెట్టాలని ఇదిలా చూస్తున్నారు. ఉంచితే కొంతమంది వైసీపీ నేతలకు నిద్ర పడతలేదు అని బయట వస్తున్న చర్చల్లో ఆ మాటల్లో వాస్తవం ఉందా? నారా లోకేష్ గారు నార్మల్గా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఒక పావు గంట 20 నిమిషాలకి ఎవరికైనా టైం ఇస్తారు, కానీ ఎంతో ఆప్తులకి ఇష్టమైన వాళ్ళు గతంలో మనం చూసాం. మీ పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంచెం ఎక్కువ సమయం ఇచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు కూడా అంత సమయం కేటాయించడాన్ని ఏదైనా కీలక పరిణామం ఏదైనా చోటు చేసుకోబోతుందని భావించవచ్చా? సరే, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఎప్పుడు శాలువాలను వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ ఏం అడిగేవారు, ఏం మాట్లాడేవారు అన్నది చిన్న పిల్లోడు, చెడ్డి వేసుకున్న పిల్లోడికి కూడా తెలుస్తారు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడల్లా నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు 3000 సార్లు పైగా వాయిదాలు తీసుకున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు కొడుతున్నారని అందరికీ తెలిసింది. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వారు ఇచ్చే నిధులు కాకుండా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఈయన శాంక్షన్ చేయించుకోలేకపోయారు. కాబట్టి ఉన్న నిధులు, ఇచ్చిన నిధులు అంటే మిగిలిన రాష్ట్రాలతో పాటు ఇచ్చిన నిధులను కూడా ఉపయోగించుకోవడం చేతకాక రిటర్న్ వెళ్ళిపోయిన మహానుభావులు ఘనత వైసీపీ ప్రభుత్వానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా ఆయన కేసుల కోసం వెళ్ళారని అందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, ఇంకేదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహాయం కోరడం కోసం వెళ్తున్నారు. అది మేము చెప్పడం కాదండి, అది రుజువు అవుతుంది. ఎందుకంటే అమరావతికి నిధులు విడుదల కావడం కానీ, సుజాత గారు కేవలం రాష్ట్రాభివృద్ధి కోసమే వెళ్ళారంటారా? మరి బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా కుండబద్దలు కొట్టి మాట్లాడిన పరిస్థితి ఈ రోజున వినే ఉంటారు మీరు. నా బాలకోటయ్య గారు ఏమన్నారు? నారా లోకేష్ గారికి పనిపాడు లేకుండా ఎల్లుంటారంటారా? ఏదో జరుగుద్ది, జరగకుండా ఎలా ఉంటుంది అని మాట్లాడుతున్నారు. బాలకోటయ్య గారి మాటలతో ఏకీపించరా మీరు? సార్, ఈ రిజల్ట్ వచ్చిన మరుక్షణం వైసీపీ నేతలు గొబ్బులు పట్టుకుంది సార్. ఎందుకు అలా ఉంది? ప్రతి శాఖలోనూ కూడా రైట్ శాఖలోనూ కూడా విపరీతంగా అవినీతికి పాల్పడ్డారన్న సంగతి మనందరికీ కనిపిస్తుంది. జైలుకు వెళ్ళడం ఖాయం. ప్రతి ఒక్క నేత వైసీపీలో ప్రతి ఒక్క నేత జైలు ఖాయం. మీ వాయిస్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సుజాత గారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి నేను, మీరు కంటిన్యూ చేద్దరు. కానీ తర్వాత మనము రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుజాత గారు మీ దగ్గర వాయిస్ కట్ అవుతుంది. చిట్టిబాబు గారు నమస్తే సార్. మళ్ళీ మాట్లాడతాం మేడం మీతో. చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని కలిశారు, 2 గంటలు పైగా కలిశారు. ఏం కలిశారు, ఏం మాట్లాడారని వాడివేడి చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నడుస్తుంది. రానున్న రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేస్తాకి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మరి సంబంధిత వైసీపీ కార్యకర్తలు, గత ఎమ్మెల్యేలు, మంత్రులందరూ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మోడీ గారి దగ్గరికి వెళ్ళి పిల్లడు లోకేష్ వెళ్ళి వాళ్ళ అరెస్టులు, ఈ విషయాలతో మాట్లాడే సీన్ ఉండదండి. మోడీ గారి తోటి బాలకోట గారికి మరి ఎట్లా తెలుసో తెలీదు, మోడీ గారి వ్యవహారం ఎలా ఉంటుందో, వ్యవహారం శైలి ఉంటుందో తెలుసో తెలీదు మరి అంటున్నారు. కానీ అంత సీన్ లేదు. దానివల్ల వెళ్ళి ఇప్పుడు మోడీ గారు చిన్నపిల్లడు కనుక ఆప్యాయంగా కొంచెం టైం ఇచ్చి ఉండొచ్చు. మిగతా విషయాలు స్టేటస్ గురించి అడిగాడేమో, ఈనాడు మరి స్పెషల్ క్యాటర్స్ లేకపోవడం గొడవ జరిగింది. ఇప్పుడు ఇద్దరు పైన ఉన్న స్పెషల్ క్యాటర్స్ ఇవ్వండి అని అడగటానికి ఆ పాయింట్ ఏమైనా అడిగాడేమో, దాని మీద చర్చ జరిగిందేమో. అంటే ఈ అరెస్టుల కోసం అని సార్ మీరు అన్నది పాయింటే. సార్ మీరు అన్నది పాయింటే. కాదు కాదు మీరు అన్నది మీరే చెప్పండి. మీరు అన్నది పాయింటే, కానీ ఇక్కడ కంగారు పడుతుంది పాత వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే కంగారు పడి వాళ్ళు కదా కంగారు పడి జగన్ని టార్గెట్ చేశారంటున్నారు.
వాళ్ళు కంగారు పడటం మీడియా కంగారు పడతానండి, మీడియా హైప్ చేస్తారు ఊరితే. అది రొటీన్ అండి. ఏదో మన రాష్ట్రంలోనే దాని పెద్దానికి అతి చేస్తారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్య నాయకులు వెళ్తారు, కలుస్తారు, వస్తా ఉంటారు. ఇది రొటీన్ ఒక రాష్ట్రం. అడితిప్పి మళ్ళీ మాకు మీడియాకి పెట్టారు. రొటీన్ ఇదేదో మన రాష్ట్రంలో ఇది స్పెషల్ గాను. అంబటి రాంబాబు గారు మాట్లాడతారంటే మేము మైక్ పెడతాం, పేరు నాని గారు మాట్లాడతారంటే మేము మైక్ పెడతాం. మైక్ పెట్టినందుకు మరి మీరు మమ్మల్ని అంటే అట్టా సార్, మాట్లాడింది వాళ్ళే కదా. కాదు, ఊనే అనవసరం అయిపో. ఇది రొటీన్ ప్రాసెస్. ప్రతి రాష్ట్రము ప్రతి ముఖ్యమంత్రి తరపు ముఖ్యమైన నాయకులు వెళ్తారు, కలుస్తూ ఉంటారు. ఇది రొటీన్ ప్రాసెస్. అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని ఖరీదు ఎరుగునట్టు ఒక ముఖ్యమంత్రిని కలిసిన ప్రధానమంత్రి ఇదేదో ఈ రొటీన్ ప్రాసెస్. ఇట్ ఇస్ రొటీన్ డెమోక్రసీ. రొటీన్ ప్రాసెస్. వెళ్ళారు, కలిశారు, అంతే. దాంట్లో ఏముంది? కలిశారు, రాష్ట్ర విషయాలు మాట్లాడారు. ఈ అరెస్ట్ కేసుకు మాట్లాడేంత సీన్ ఉండదు అక్కడ. పవన్ కళ్యాణ్కి ఎలా ఒక చాక్లెట్ ఇచ్చి పంపించారో ఇక్కడ కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తారు. అంతే తప్ప ఆయన ఈక్వల్ కూర్చొని ఈక్వల్ గా కూర్చోబెట్టుకుని అవన్నీ చర్చించేవాడు. అడగటమే. లోకేష్ లాంటి స్థాయి ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి అంకులు ఇలాంటి ప్రాబ్లం కొంచెం మీరు చూడాలి, నాన్న చెప్పలేని, చంద్రబాబు చెప్పలేని విషయాలు ఏదైనా ఉంటే కొడుకు ద్వారా చెప్పించడం, అది జరుగుతాయి. అలాంటి విషయాలు తప్పితే ముందే వెళ్ళిపోయి కూర్చొని అంత చర్చించే సీన్, ఈక్వల్ గా కూర్చొని చర్చించే సీన్ ఉండదు. అది తెలియకుండా ఉండే ఒక స్థాయి ఏంటి, మోడీ యొక్క వ్యవహార శైలి ఏంటి, ఏమి తెలియకుండా మన కహానీలు మాట్లాడటమే. ఓకే, ఈ లిక్కర్ స్కామ్ విషయం ఏంటి సార్? లిక్కర్ స్కామ్ విషయం గురించి ప్రధానంగా బయట చర్చ జరుగుతున్న బట్టి ఏమంటారు మీరు? మన అంబటి రాంబాబు గారు కూడా దాని గురించి ప్రధానంగా మాట్లాడడం జరిగింది. అంబటి రాంబాబు గారు అసలు బయట ఒకటి ఉందా, అది చూసాక మీరు మాట్లాడతారు. కానీ అంబటి రాంబాబు గారు బయట లేదు, చూద్దాం. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు. ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఏమంటారు? అంబటి రాంబాబు గారు మాటలతో మీరు ఏకీపిస్తారండి ఒక రాజకీయ విశ్లేషకులుగా? ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఈ కూటమి ప్రభుత్వం యొక్క చర్యలు, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము రెడ్ బుక్ ఫాలో చేస్తామన్నారు, ఫాలో చేస్తున్నారు. దాంట్లో జరిగేది అందరికీ ఎక్స్పెక్టెడ్. ఏమి పెద్ద ఇప్పుడు బాబాయ్ కత్తి విషయం ఏమైంది? బాబాయ్ ఇదిగో అయిపోయింది, అధికారంలోకి వచ్చారు, చెయ్యండి, ఎవరు కాదంటారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఇన్ని రోజులు మాట్లాడారు కదా, ఇప్పుడు బాబాయ్ అధికారంలోకి వచ్చారని బాబాయ్ విషయం ఏంటి? బాబాయ్ తప్పించేవారు. ఆ కోడి కత్తి విషయం ఏంటి? మీ చేతులు అధికారం ఉంది, పైన కింద చేస్తండి, ఇవన్నీ చేస్తండి. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఏయో జరుగుతాయి, వీళ్ళు అన్ని బయటికి ఇస్తారు, అన్ని చేస్తారండి. అవి చెయ్యండి, ఇచ్చిన హామీలు చెయ్యండి, ఇచ్చిన ప్రామిసులు చెయ్యండి. అరెస్ట్ చేస్తే ఎవరికండి ఏంటి? ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏంటి? మీరు ఎవరిని అరెస్ట్ చేస్తే ప్రజలకి ఏమన్నా ప్రజలకి ప్రజా ప్రయోజనాల విషయం ఆలోచించండి. ప్రజా ప్రయోజనాల విషయాల మీద చర్చలు పెడదాం. వాళ్ళు వీళ్ళు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు రెడ్ బుక్ పెడతారు, రేపు వీళ్ళు బ్లూ బుక్ పెడతారు. ఇది ఒక రాంగ్ ప్రాసెస్ వెళ్తుంది. ఒక తమిళనాడులో కనుక ఎలక్షన్ ఉన్నప్పుడు లేనప్పుడు డిఎంకే ఏడిఎంకే ఎట్లా కొట్టుకుంటూ ఉంటారో, బీహార్ లో ఎలా కొట్టుకుంటూ ఉండేవారో, ఇలా బెంగాల్లో ఎలా కమ్యూనిస్టు
వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపు రాబోయే కాలంలో అలాంటి సంస్కృతి ఏర్పడుతుంది. మనకి దానికి పునాదులు పడుతున్నాయి. వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని కొట్టుకుంటారు. ఇది నిరంతరం ఎలక్షన్ అప్పుడే కాకుండా నిరంతరం పోరాటం. తమిళనాడులో నిరంతరం డిఎంకే జెండా పాత్రని గొడుగు పట్టడానికి టెంట్ వేసుకుని అన్ని గొడవలు పడతానే ఉంటారు, కొడుతుంటాడు. ఆ సంస్కృతి బెంగాల్లో అంతే. ఆ సంస్కృతి మనం కూడా తీసుకొస్తున్నాం. సంతోషం. రేపు రాబోయే కాలంలో ఆ సంస్కృతి గొప్ప సంస్కృతి. ఎలక్షన్ అప్పుడు కాకపోయినా కార్యకర్తలు కొట్టుకుంటారు, ఒకరి మీద ఒక బాగా ద్వేషాలు పెట్టుకుంటారు. ఇది మనం గొప్ప సంస్కృతి తీసుకొస్తున్నాం. అది ఆపగా ఆ సంస్కృతి రాకూడదని ఆలోచించాలి. అది కాదు మా విధానం ఇది, మేము రెడ్ బుక్ అనౌన్స్ చేశాం కనుక మేము ఆ రెడ్ బుక్ ప్రకారం వెళ్తాం అంటే ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలకి ఆశ్చర్యపోవటంలా ఈ చేసే పనులకి ఈ జరుగుతుంది. కానీ ప్రజలు ఎదురు చూస్తుంది ఇది కాదు. ఈ హామీలు ఏంటి? మనకి ఎప్పుడు గ్యాస్ అన్నారే 1700 మీరు కట్టండి తర్వాత ఇస్తామంటున్నారే. మనకి రీఇంబర్స్మెంట్ అన్నారే, ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నారే, అది లేదే. 18,000 దాటే 15,000 ఇస్తామంటున్నారే, అది లేదే. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు, అది ఒకటి పోస్టులు చేస్తున్నారే. ఫ్రీ బస్ అన్నారు, అది లేదే. ఉద్యోగ వేతనం అన్నారే, నిరుద్యోగ వేతనం. మీరు అన్నది అర్థమైంది. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. కావాలని వీటి కోసం చూస్తున్నారు, వీటి కోసం మాట్లాడుతున్నారు. రైట్ రైట్ అన్నారే. చిట్టిబాబు గారు మీరు చెప్పింది అర్థమైంది. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు అందరూ. ఇవన్నీ ఏంటి? ఈ ఎదురు చూస్తున్నారు, ఈ వాటి గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ జరిగే మీ కర్షలు. రైట్ రైట్ చిట్టిబాబు గారు మేము మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు వాయిస్ వినబడుతుందా నాది? మీరు మీ దగ్గర కొంచెం ఫీజు అవుతుంది, అక్కడ సరిగ్గా రావడం లేదు. నేను మళ్ళీ తీసుకుంటా మిమ్మల్ని. మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదు, మూవ్ అవుతున్నట్టున్నారు. మీరు కారులో ఉన్నట్టున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. నా వాయిస్ వినబడుతుందా? రైట్ రైట్ సార్ చెప్పండి. నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని కలవటాన్ని ఒక చిన్నపిల్లోడు కలిసినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా అంతకుముందు చాక్లెట్ ఇచ్చారు, ఇద్దరిని చిన్నపిల్లలుగా చూస్తున్నారు తప్పితే అంత సీన్ ఏమి లేదని మాట్లాడుతారా మాట. అసలు ఎందుకు కలిశారంటారు, ఏం జరగబోతుందంటారు? చిట్టిబాబు గారి మాటలతో మీరు ఏకీపిస్తారా? మీకు అదేవిధంగా బాలకోట గారికి, సుజాత గారికి, చిట్టుబాబు గారికి, మంది ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే అండి. ఇవాళ నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కలవటం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక మంత్రి కాదు, ఆయన స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కుమారుడు అన్నారో మరి ఒక నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా డెఫినెట్గా ప్రధానమంత్రి మాట్లాడతారు. ఎందుకంటే మన సౌత్ లో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా కీలకమైన రాష్ట్రం. రేపు అక్కడ మన కేరళ వెళ్ళాలన్నా, అదేవిధంగా చేయాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ని బేస్ గా పెట్టుకున్నారు. అందువల్ల సౌత్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఒక పొజిషన్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ సోమే పడుతుంది. అందువల్ల ఈ భేటీ అనేది చాలా కీలకమైంది. రైట్ మళ్ళీ వస్తా సార్. మీ దగ్గర ఫ్రీజ్ అవుతుంది, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది మీ దగ్గర. బాలకోటయ్య గారు, మన చిట్టిబాబు గారు మాట్లాడిన దానికి ఏమంటారు, మీరు ఏకీపిస్తారా? నాగారు జైల్లో పోయేవాడికి తెలుస్తుంది బాధ. 4 గోళ్ల మధ్య కూర్చొని నేను కబుర్లు చెప్తా. ఆల్రెడీ తాడేపల్లి వరకు వెళ్ళిపోయింది దర్యాప్తు సంస్థలో. రేపో మాపో ఈడీ వస్తుంది. మీకు మాట తెలుసండి, చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు ఈరోజు కూడా, ఇది రాక్షస యుగం, ప్రజాస్వామ్యం కూనీ అయ్యిందని చెప్పేస్తున్నాడు ఆయన. అంటే ఏంటంటే రేపో మాపో నన్ను కూడా అరెస్ట్ చేస్తారు సిద్ధంగా అని అంటున్నారు. పేర్ని నాని మాటలు విన్నా, అంబటి రాంబాబు గారి మాటలు విన్నా, లేదా జోగి రమేష్ గారు, రోజా గారు అందరూ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాడు కదా పేర్ని నాని గారు, మిమ్మల్ని 53 రోజులు జైల్లో పెట్టామని, ఒక్కరోజైనా సరే అధికంగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారని వాళ్ళు కన్ఫర్మ్, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇంకా మేమే అంటున్నాం, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి వచ్చి మళ్ళీ ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని కూటమి ప్రభుత్వం ఆగిపోతుందా అని ఇంకా మాలాంటి వాళ్ళకి డౌట్ ఉంది. కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటుంటే ఈ దర్యాప్తు, ఈ మద్యం దర్యాప్తు
ఏంటి సార్ బంగారమే కొన్నారు 400 కోట్ల రూపాయలకి. 400 కోట్ల రూపాయలకి బంగారం కొన్నారు. ఏదో పాత జానపద సినిమాల్లో లాగా గుర్రాలెక్కి దొంగలంతా కూడా ఊళ్ళ మీద దోసుకున్నట్టుగా, ఎల్లకి నిప్పి పెట్టినట్టు, మహిళల బంగారం దోసినట్టుగా మూటలు కట్టుకుంటే వాటన్నింటిని వదిలేసి ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ ఉన్నాయి, మీరు సూపర్ 6 పథకాలు ఇచ్చారు కదా వాటి అమలేంటి, మీ బస్ ఛార్జీలు ఎందుకు ఎప్పుడిస్తారు, మీరు అమ్మఒడి ఎప్పుడిస్తారు, ఒకటే అడుగుతారా ప్రజలు? గత ప్రభుత్వం చేసిన పాపాలు నేరాలని మరి వ్యవస్థలు ఎట్ట బాగుపడతాయండి? రికవరీ చట్టాలు లేవద్దా? దోచుకున్నంత కూడా దొంగలు దోచుకున్నట్టు పోతే నీకు ఇవ్వటానికి సొమ్ము ఏముంది? ఏముందండి సొమ్ము చెప్పండి. ఇప్పుడు దాదాపు మీకు మాట తెలిసే లేదో లక్ష్మీనాథ్ గారు, మొత్తం 5 ఏళ్ల మద్యం విక్రయాలు ఆంధ్రప్రదేశ్లో 99,543 కోట్లు. డిజిటల్ పేమెంట్ ఎంత తెలుసండి? 633 కోట్లు అండి. మిగతాదంతా ఓన్లీ క్యాష్ అండ్ క్యాష్ క్యారియరే. మీకు ఆల్రెడీ ధనుంజయ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మంచి అధికారి, కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అధికారే. మరి ఎందుకు అరెస్ట్ అవ్వాలి అప్పుడు పరిపాలనలో? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అధికారులు అయినా ఉండారుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చేసరికి ఎందుకు అరెస్ట్ అయ్యారు? శ్రీలక్ష్మి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ అవుతారండి. తమిళనాడు ఇప్పుడు అక్కడ మన క్విట్పోకో కేసులో లక్ష్మి గారు, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉండు, మంచి ఐపీఎస్ ఆఫీసరు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా ఆఫీసరేగా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఇప్పుడు రౌతును బట్టి గుర్రం అన్నట్టుగా అధికారులు తప్పులు చేశారని చెప్పేసి దర్యాప్తు. ఇప్పుడు మనం చెప్పటం లేదండి, మనకి ఏ పాపం పుణ్యం తెలియదు, మనం అసలు వైసీపీ వాళ్ళ మీద నిందలేసిన పని ఏం లేదు. దర్యాప్తు సంస్థలు చెప్తున్న మాటలే నేను చెప్తున్నాను. మీరు కోర్టులో పోతున్నారు కదా, వైసీపీ ఇందులో నిందితులందరూ కోర్టులో పోతున్నారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. మరి చట్టాలు చూస్తూ ఉంటాయండి. కట్టడి లిక్కర్ విషయంలో ఈ ధనుంజయ రెడ్డి గారికి వీళ్ళకి ఎవరైతే ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకైతే సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైన పరిస్థితి. మరి ఇప్పుడైతే రిమాండ్లో ఉన్నారు, విజయవాడ సబ్ జైల్లో అయితే రిమాండ్. నేను అనేది ఏంటంటేనండి, ఇప్పుడు పేరు నాని గారు అన్నట్టుగా పైనుంచి కిందకి ఒక్కొక్కరు అరెస్ట్ కొట్టి బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఓ తండ్రి ఏమండి, వాళ్ళ పసిబిడ్డలండి, పలకం పట్టని వ్యక్తులండి వాళ్ళు. ఏమంటే విజయసాయి రెడ్డి గారు ఎవరండి? కొట్టి బలవంత సంతకం పెట్టించుకుంటారా? కసిరెడ్డి చేత పెట్టించుకుంటారా? మిథున్ రెడ్డి చేత పెట్టించుకుంటారా? వాసుదేవ్ రెడ్డి గారి చేత ఏమండి దర్యాప్తు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా దర్యాప్తులు చేశారుగా. స్కిల్స్ స్కామ్లో చేశారు, మా అమరావతిలో మన అసైన్మెంట్ ల్యాండ్ల మీద చేశారు, వాళ్ళు అరెస్టులు చేశారు. అచ్చెన్నాయుడు గారు అయితే ఫైల్స్ వ్యాధితో ఉంటే 14 గంటల వ్యాన్లు వేసి తిప్పారు. చంద్రబాబు నాయుడు గారిని 73 సంవత్సరాల వయసులో 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన బెయిల్ కోసం నానా కుస్తీ పట్లు పట్టిండు. త్రిపురాలను ఎత్తుకొచ్చారు. బాలకోటని 14 సార్లు అవసరం చేశారు. మరి మాకు మేమేమి దోసుకున్న వాళ్ళం కాదు, దాచుకున్న వాళ్ళం కాదు. మరి మమ్మల్ని ఎందుకు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అంటున్నారు వాళ్ళు. సార్ రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ అమలనే మాటలైతే నేనైతే మరి ఒక ప్రజాస్వామికవాదిగా పుస్తకాలు ఉంటాయని నాకైతే తెలియదండి. ఎవరికి ఏ పుస్తకం ఉన్నా మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఉంటుంది. ఆ రాజ్యాంగం కింద పట్టిన ఈ సంస్థలే పనిచేయాలి. కాకపోతే ఏంటంటే నిజంగా కనుక దర్యాప్తు సంస్థలు కనుక తప్పు చేస్తే న్యాయస్థానాలు ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళేమో అమాయకులేం కాదు, పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు కదా సార్. అంటే అన్నేంటే గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను కూడా ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇచ్చిన హామీలనే కాదు, నేనే హామీలను అమలు జరపద్దని నేను అంటున్నా. సూపర్ 6 హామీలను అమలు జరపాలి, ప్రభుత్వ పరిపాలన సక్రమంగా చేయాలి. గత ప్రభుత్వ లోపాలను కూడా వీళ్ళే చట్టాలకు అనుగుణంగా శిక్షలు కూడా వేయాలి. బయటైతే ఒక చర్చ నడుస్తుంది, నారా లోకేష్ గారు మోడీ గారితో క్లోజ్ అయ్యే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా? చర్చ జరుగుతుంది. ఎక్కడ కామెడీ అండి. చిట్టిబాబు గారు ఒక మాట అడుగుతాం మిమ్మల్ని. చిట్టిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంత కామెడీ. లోకేష్ మోడీని కలవడం పెద్ద విశేషమా అండి? పిల్ల నాయకుడు మోడీని కలిగితే పెద్ద విశేషమా? చరిత్ర జరిగేట్టు ఎందుకు అంత బిల్డప్ ఇస్తారు? సరే ఇంకో చిట్టిబాబు గారు, మనం ఇవ్వటం కాదు, అసలు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు అది కదా, జగన్ అరెస్ట్ అయిపోతున్నారని. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడితే ప్రజా సమస్యలు సార్, ప్రజల కోసం మాట్లాడాలి సార్, ఈ పార్టీల కోసం కాదు సార్. పార్టీలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అదే పని, వాళ్ళు వీళ్ళని వాళ్ళని అయి చేస్తూ ఉంటారు. సమస్య కోసం మాట్లాడండి. ప్రజలు ఇవాళ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అబద్ధాలు బాధపడుతున్నారు.
ఓ చిట్టిబాబు ఇప్పుడు కాదు కాదండి, లక్ష్మీనాథ్ గారు అడిగే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మద్యం కేసులో అరెస్ట్ చేయబోతున్నారని వైసీపీ నాయకులే చెప్తున్నారు. అరెస్ట్ చేస్తారా లేదని అడుగుతున్నాడు. చేస్తే ఏంటి, చంద్రబాబు మళ్ళీ జైలుకి వెళ్తే ఏంటి, చంద్రబాబు కేసులు మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి వెళ్తే ఏంటి, కావాల్సింది ఎవరు ప్రజలు వాళ్ళ జీవితాలు. మీరు కూడా అరెస్ట్ చేయమని కోరుతున్నారా ఏంటి? జగన్ జైలుకి వెళ్తే ప్రజలకేమి రాదు. పవన్ చిట్టిబాబు గారు ప్రజలకేం రాదు. మీరు పరిపాలన ఏంటి, మీరు ఏ మాటలు చేసి పరిపాలనలోకి వచ్చారు, ఏ మాటలు ప్రజలకు చెప్పారు, వాటి మీద బతకండి సార్. ఇంకా జగన్ పెట్టుకుని ఎందుకు బతుకుతారు సార్? ఈ కూటమి జగన్ మద్యం కేసు ఎత్తేద్దామా మరి? 1 year అయిపోయింది కదా. కాదండి, ఇప్పుడు మద్యం కేసు ఆపేసి చేయమంటారా? సిఐడి దర్యాప్తు మీరు చెప్పండి. ఇదే బాలకోటయ్య గారు మద్యం కేసు గురించి అనేక డిబేట్ లో ఉపన్యాసాలు ఇచ్చారు. చిట్టిబాబు గారు అదే బతుకు ఎన్నాళ్ళని. చిట్టిబాబు గారు మాట వినండి సార్. మీరు లోడా మాట్లాడే సుఖం ఏముంది? ఇప్పుడు మద్యం కేసు సిఐడి దర్యాప్తు ఆపేద్దామా? మీరు తాళం వేయొద్దు. పోనీ నేను తాళం వేయొద్దు, నువ్వు తాళం వేస్తావా? నేను తాళం వేయట్లేదు, నేను ప్రజల కోసం కాదండి. మరి ఇప్పుడు సిఐడి దర్యాప్తు మద్యం కేసుని ఆపేద్దామా మరి? మద్యం లేదు జరగలేదంటారా? సంస్థలు చూసుకుంటాయండి, సంస్థలు చూసుకుంటాయి. ఆ సంస్థలే చూసుకుంటాయి కదా. సిఐడి చెప్తున్న మాట అడుగుతున్నారండి. అదే కాకినాడలో 25 టన్నుల డ్రగ్స్ దొరికినాయని ఇదే మీరే మాట్లాడారు. ఇవాళ అది కాదు, సరే తేలింది సిబిఐ రిపోర్ట్తో. అవి తేలుస్తాయి సంస్థలు. మీరు ఎన్ని మాట్లాడారు? నాగ్ గారు మీకు తెలుసో లేదో కానీ ఏమంటే మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వైసీపీ నాయకుడి చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే జరుగుతుంది. అయ్యా, మీరు చెప్పింది నిజాలు కావు. మీరు డ్రగ్స్ 25 టన్నుల డ్రగ్స్. అవును చిట్టిబాబు గారు, ఎస్ చిట్టిబాబు గారు ఒకటి చెప్పండి. చిట్టిబాబు గారు, పెద్ద అంటే ఏంటి, పిల్ల అంటే ఏంటి? ఎస్ మీరంతే పోనీ నిజం అనుకుందాం. పెద్ద అంటే ఎవరు, పెద్దలంటే ఎవరు, పిల్లలంటే ఎవరు? పవన్ కళ్యాణ్ని లోకేష్ని పిల్లలు అనడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనిలో పెద్ద? నేనంటే చెప్తా, జగన్మోహన్ పెద్ద అనలా నేను. వీళ్ళు లోకేష్ అని ఎవరు ఒక పిల్లాడిని ఏదో ఆయన సీఎంను కలవగానే ఏదో అసలు మహత్తర కార్యక్రమంలోకి వెళ్ళాడు. పిల్లడు సీఎం కొడుకు పిలిచాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర కార్యదర్శి అండి, టీడీపీకి మంత్రి అండి. సీఎం కొడుకు ఏంటండి? ఆయన మంత్రి గారు కదా. పుట్టిన మంత్రి అండి, నిన్నగా మొన్న పుట్టినాడండి మంత్రిగా. అనుభవం ఉందా? అంటే మోడీ గారితో కూర్చొని సమాంతరంగా చర్చించుకునేంత స్థాయి ఏం కాదు. ఆయన చెప్పేది నిధులు రావటమే, అంతకన్నా ఆయనతో మాట్లాడేంత స్థాయి ఉండదు. మీకు తెలియకపోతే నేను మోడీ గారితో పార్టీలు కలిసి కూర్చున్న రోజులు సందర్భాలు ఉన్నాయి. కలిసి సన్నివేశం ఆయన మెంటాలిటీ ఆయన వే ఆఫ్ డీలింగ్ ఏంటి తెలుసు. ఊరినే అందరితోటి పిచ్చా పార్టీలు మాట్లాడ్డా ఆయన. ఊరినే మీ దగ్గర వేసుకుని కలిసేసాడు. ఎందుకేంటి చాక్లెట్ అన్నారండి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు ఆయన. ఇచ్చారు కదా ఆయన. మరి మన మీటింగ్ లో పిలిచి చాక్లెట్ ఇచ్చి పంపించారు. దేనికంటారు? మామూలుగా మీటింగ్ లో ఫంక్షన్ లో ఏం చేస్తాం పిల్లలకి? చాక్లెట్ ఇచ్చి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో జనసేన సుజాత గారు రీజాయిన్ అయ్యారు. సుజాత గారు, ఏంటండి మీకు ఏదో చాక్లెట్ ఇచ్చారంట, చిన్నపిల్లోడుగా భావించి ఇచ్చారంట మోడీ గారు, వాస్తవా? సార్, వైసీపీ నాయకులు ఆలోచన కానీ వాళ్ళ స్థాయి కానీ అలాంటిది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చిన్నపిల్లోడని చాక్లెట్ ఇచ్చారని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే పవిత్రమైన వ్యక్తి అని, నిజాయితీ పరుడైన వ్యక్తి అని వాళ్ళ ఆలోచన అటువంటిగా ఆలోచనగా ఉంటాయి సార్. వాళ్ళు అంతకంటే మించి ఆలోచించలేరు, ఆ స్థాయి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇస్తారు సార్, మీకు ఇస్తాను, ఆగండి సార్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చిట్టిబాబు గారు ఇప్పుడు దాకా ఆరోగ్యంగా ఎలా జరిగిందో డిబేట్ అలాగే జరగనిద్దాం. మీరు మాట్లాడింది కానీ చిట్టిబాబు గారు మ్యూట్ చేయండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, మ్యూట్ చేయండి. కానీ ఎదుటి వాళ్ళని సార్
అంటే ఆయన విషయంలో చిట్టిబాబు గారి విషయంలో పెద్ద మనిషి అంటే ఏంటంటే 16 నెలలు జైల్లో ఉండాలి, ఈడీ కేసులు ఉండాలి, లక్షల కోట్ల అవినీతి చేసి ఉండాలి. అటువంటి వ్యక్తులు పెద్ద మనుషులు. ఎటువంటి కేసులు లేని క్లీన్ ఇమేజ్ తో ఉన్న నాయకులు చిన్న పిల్లలు. ఇంకొకటి ఏంటంటే సార్, వైసీపీలో వచ్చిన దరిద్రం ఏంటంటే వాళ్ళు సిగ్గు, శరం, మానం, అభిమానం ఎటువంటివి లేకుండా కళ్ళ ఎదుటిగా అన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా మేమేం తప్పు చేయలేదని వాదిస్తారు. ఇప్పుడు మద్యం కేసులో తీసుకుంటే కనుక వాసుదేవరెడ్డి కాగితాలతోటి ఏదైతే పేపర్స్ ఉన్నాయో ప్రూఫ్లన్నీ పట్టుకుని కార్లో ఎందుకు పారిపోయాడండి ఎలక్షన్ చిట్టిబాబు గారు ఆగండి. చిట్టిబాబు గారు తప్పు చేయకుండా అన్మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారు మీరు క్వశ్చన్ అయితే అడగండి. ఎటువంటి తప్పు చేయకుండా వాసుదేవరెడ్డి ఎందుకు పారిపోయాడండి? వాసుదేవరెడ్డి ఎక్కడ దొరికాడండి? బెంగళూరు యలహంక ప్యాలెస్ పక్కన దొరకలేదా? మరి ఇప్పుడు ఏదైతే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట దసరాలు ఎందుకు కాలబెట్టేశారండి? ఇంత ఎదురుగా ఇంత సాక్ష్యాలు జరుగుతుంటే మొత్తం దేశం మొత్తం డిజిటల్ పేమెంట్లు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ అమ్మకాల్లో మాత్రం క్యాష్ పేమెంట్లు తీసుకున్నారు. ఇంత కళ్ళు ఎదురుకుంటా ప్రత్యక్షంగా సాక్ష్యాలు కనిపిస్తుంటే కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి శుద్ధపూత అని వీళ్ళు ఏదైతే వాదన చేస్తారో చాలా అసహ్యంగా ఉంది సార్ ప్రజలందరికీ వినడానికి. రైట్. చిట్టిబాబు గారు ఏదో అంటున్నారండి, అడుగుతున్నారు. చెప్పి కన్క్లూడ్ చేస్తారు. చెప్పండి. దేశం మొత్తం మీద మీకు ఎక్కడా కూడా అవినీతి జరగకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నోటీ బంద్ చేయించి, బ్లాక్ మనీ అంతా బంద్ చేయించి, జిఎస్టీలు పెట్టి, అలాగే అంత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టి అంత క్లియర్ గా ఉండాలి అని చెప్పి దేశంలో మోడీ గారి ప్రభుత్వంలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో మరి అన్ని వేల కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే అక్కడ అర్థమవుతుంది కదండి ఏ విధంగా అవినీతి జరిగింది, ఎవరి జేబుల్లోకి సొమ్ము పోయింది, డిస్టిలరీస్ యజమానిని ఎవరు బెదిరించారు, ఎవరు ఒక జగన్ అవినీతిని చూపిస్తూ మీరు తప్పించుకోకండి. మీరు దౌర్భాగ్యపు పార్టీ మీది, మీది ఒక దుర్నీతి పార్టీ మీది, మీది ఒక అబద్ధాల పార్టీ మీది, నిలకడ లేని పార్టీ మీది, నిజాయితీ లేని పార్టీ మీది. మీరు జగన్ చూపించేసి మీరు ఎస్కేప్ అవ్వకండి. జగన్ మీరు గొప్ప చూపించి మీరు తప్పించుకుంటారని విచారణ చేయమనండి. జగన్ చూపించి మీరు తప్పించుకోవాలి. ఇప్పుడు 99 పైసలకి అంత పెద్ద అధికారులకు ఏం తెలుసు? మీరు ఒకటే అన్ని అబద్ధాలని, అన్ని అబద్ధాలే. మీరు నీతి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏది నిలకడ లేదు, ఏమీ లేదు. చిట్టిబాబు గారు ఒక మాట, నీతి నిజాయితీ లేదు, దౌర్భాగ్యపు పార్టీ వాళ్ళదే అంటున్నారు. అంటే నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, మంచి పార్టీ అంటే ఏంటి? వైసీపీ పార్టీయా? అంతేనా? వైసీపీ అన్నారా? నీతి లేని పార్టీ నీతి పార్టీ అంటే వైసీపీ పార్టీ కూడా నీతి లేదంటారా? వైసీపీ పార్టీ కూడా నీతి లేని పార్టీ అంటారా? మీరే ప్రశ్నకి మీరే సమాధానం చెప్తే నన్ను అడగండి. కాదు సార్, మీరు అడిగింది అడుగుతున్నా. మీరేమన్నారు? నీతి లేదు, నీతి లేని పార్టీ అన్నారు. వైసీపీ పార్టీ నీతి గల పార్టీ అని నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. ఆవిడ పతివ్రత అంటే ఈవిడ లజ్జ అని అర్థం కాదు. వినండి, నేను అడిగేది, ఈ పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడాడు, పవన్ కళ్యాణ్ ప్రజలు అన్నారు, నాలాంటి వాళ్ళు కూడా నమ్మాం ఏదో చేస్తాడని. ఒకటి కాదు, వరుసగా కులాలు వద్దన్నాడు, మళ్ళీ కులం కావాలన్నాడు, కుటుంబాలు వద్దన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మధ్యలో ఇంత వైజాగ్ తింటున్నారు, అప్పుడు ఏం అబద్ధాల గురించి మాట్లాడుతున్నారు? ఒక్క విషయంలో కానీ ఒక విషయంలో కట్టుబడి లేడు. అది హిందువులు తిడతాడు, హిందువులే దేశంలో బతకాల కారణం అంటాడు, మళ్ళీ హిందువులు సనాతన ధర్మం అంటాడు, క్రిస్టియన్ అంటాడు, క్రిస్టియన్ మతం అంటాడు, మళ్ళీ ఇప్పుడు సనాతన అంటాడు. ఎక్కడైతే ఒకదానికి ఒక పొంతన ఉందా? నీతి ఉందా? దీన్ని నీతి అంటారా? దీన్ని రీచ్ అంటారా? దీన్ని నిబద్ధత అంటారా? దీన్ని నిలకడ అంటారా?
వీళ్ళు మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉండదు, మీ మాటలకి అసలు విలువ ఉండదు. మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా మాకే అర్థం కాదు. ఇంకేం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు మీరు? మీకున్నారా సిగ్గుండాలి? సంపూర్ణ మద్యపానం అసలు మాట్లాడడానికి అర్హత లేదు. మాట్లాడండి, మీ అడగండి. పార్టీకి అర్హత లేదు. అన్ని అబద్ధాలే మీరు, అన్ని అబద్ధాలే. అన్నాడు. ఏ అర్హత లేదు. 16 నెలలు జైల్లో తిప్పబడుతున్నారు. జుట్టే వేసుకుంటూ మాట్లాడితే కాదు, జుట్టే వేసుకుని ఆవేశంగా మాట్లాడితే కాదు, ప్రతిదీ అబద్ధమే. ఈ ఒక్కొక్కటి అడిగిందని సమాధానం జుట్ల గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పాడు? నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పాడు, ఎన్ని మాట చెప్పాడు, సమాధానం చెప్పమ్మా. బయటికి ప్రజల మధ్య నుంచుని ఇదే చేస్తారని పట్టుకుని నేను తరువు కొడతారు. మహిళల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం మీద కుంభకోణం చేసి ఒకటి చిట్టిబాబు గారు, ఎస్ సుజాత్ గారు మళ్ళీ ఇస్తా మీకు. సుజాత్ గారు దయచేసి ఆగండి, మళ్ళీ ఇస్తా. చిట్టిబాబు గారు పాయింట్కి వద్దాం. ఒకటి, నారా లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలవటం వలన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏ ప్రాబ్లం లేదని మీరు అంటున్నారు. కానీ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎందుకంత టెన్షన్ పడిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని పేరు నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ నాయకుడు అవుతాడని వాళ్ళు మాట్లాడతారు సార్. చంద్రబాబు అరెస్ట్ అవుతాడు అన్నప్పుడు తెలుగుదేశం నాయకులు మాట్లాడారు, వాళ్ళ నాయకుడు అరెస్ట్ అవుతాడు మాట్లాడతారండి. సుజాత్ గారు మీకు ఇస్తా, సుజాత్ గారు మీకు ఇస్తా. చిట్టిబాబు గారు, నాశనం చేసి పెడతారు. చిట్టిబాబు గారు, మీరేదో చాలా చాలా సింప్లిసిటీగా ఏ మాత్రం బరువు లేని అంశంగా ఈ అంశాలను మీరు మాట్లాడుతున్నారు. నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మీరేమో వాళ్ళ మాటలను కూడా పరిగణలో తీసుకోవడం లేదు. మీకు ఒక మాట చెప్తా వినండి సార్. మీరు సార్ మీరు ఒక మాట కూడా వినండి, ఒక మాట వినండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసే నిర్ణయం కనుక తీసుకుంటే అది కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏకి, మోడీ గారికి, అమిత్ షాకి చెప్పాల్సిన బాధ్యతల మీద ఉంది. లేకపోతే గవర్నర్ అటువంటి కీలక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు బాధ్యత పడాలి. ఆ కోణంలో ఎందుకు ఆలోచిస్తున్నా మీరు? ఆ కోణంలో ఎన్ని ఉంటాడేమో. ఒక మాట వింటారా? ఏ క్యారెక్టర్ చెప్తారు సార్? ఏమైనా అవసరంలా చంద్రబాబు మోడీకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది స్టేట్ ఇష్యూ, ఆయన చూసుకుంటాడు. ఇది ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు తండ్రి చెప్తే కొడుకు వెళ్ళాడేమోనండి. కేంద్రం సమర్థిస్తే కేంద్రం అడ్డుకుంటుందండి. చిట్టిబాబు గారు, మీరు మాట గమనించండి. మీరు మాట ఏమండి చెప్పకండి సార్, రౌండ్ అబౌట్ కహానీలు చెప్పకండి. ఏమండి చిట్టిబాబు గారు, మీ తృప్తి కోసం చెప్పకండి. అక్కడ వైసీపీ కొంప తగలబడుతుంది. మీరేం ఆలోచించట్లా. మీరు మాట వినండి. మీరు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారంటే అర్థం ఏంటి? చెప్పండి నాకు. అరే జగన్మోహన్ రెడ్డి గారికి కుడి వైపున ఎడవైపున ఉన్న ప్రముఖమైన వ్యక్తులను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏమీ లేదు. అయితే అవుతూనే ఉన్నారు సార్, ఎవరు లేదు. ఆ మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఆ మాట అందరూ అంటుంది. మీకు రాజకీయ చర్చ కోసం మీకు ఏదో టాపిక్ కావాలి, అందుకోసం మీరు మాట్లాడుతున్నారు. టాపిక్ ఏముందండి? గత 2 నెలలుగా మద్యం కుంభకోణం మీద సిటీ విచారణ చేస్తుంది, అందరినీ విచారిస్తుంది. విజయసాయి రెడ్డి గారిని విచారించింది, మిథున్ రెడ్డి గారిని పిలిచింది. భజన చేసుకోవాలి కనుక మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ వాతావరణం వేరుగా ఉంది. ఆ మాట అడుగుతున్నాం. ఏమీ లేదు, మీరు బిల్డప్ చేస్తున్నారంటే వాళ్ళలో ఏమీ లేదు. మనకంత అవసరమే ఉందండి మనం బిల్డప్ చేయడానికి. అధికారంలో ఉన్న పార్టీ చిట్టిబాబు గారు వీళ్ళు నిజంగానే బిల్డప్ చేశారు అనుకుందాం. పేర్ని నాని గారు ఎందుకు బిల్డప్ బాజా వాయిస్తున్నారు? పేర్ని నాని గారు ఒక్కరోజన్నా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలి జగన్ గారిని చూస్తుంది కూటమి ప్రభుత్వం అని. ఆ బయట మళ్ళీ చూస్తారా మీరు? పేరు నాని గారికి చెప్పండి, మనకెందుకు సార్? బయట మళ్ళీ చూస్తారా? పేరు నాని గారు బయట చూస్తారా? మళ్ళీ అరెస్ట్ చేయడమే లక్ష్యంగా
మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ గానీ పేపర్ డాక్యుమెంట్ గానీ లేకుండా ఏదో కొత్త ఆయన్ని కొట్టి బెదిరించి సంతకాలు రెడ్డి ముఖం మొదలెట్టారు. అదే ఫైనల్ టార్గెట్ జగన్. వాసుదేవ రెడ్డి మీ 3 సార్లు కోర్టు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పాను. చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి నిన్నేం చేయను, నిన్ను సాక్ష్యంగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటే లేదు, వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వినండి చిట్టిబాబు గారు, ఆ మాట వినండి. విన్నారు కదా? నాని గారి మాట వినండి. చిట్టిబాబు గారు ఈ మాట విన్నారు కదా? నాని గారు ఎందుకు మరి టెన్షన్ పడిపోతున్నారు? మీరు చెప్పినంత తేలిగ్గా ఉంటే అది కదా. అరే అతను ఏమండి నాని అవటానికి అవుతాడు, వాళ్ళ మనిషి వాళ్ళ నాయకుడు అవుతాడు అనే టెన్షన్ ఉందా? నాని గారు కూడా పిల్లోడు అయి ఉంటే ఆయనకి తెలియదండి. చంద్రబాబు అరెస్ట్ అవడానికి ముందు లోకేష్ ఢిల్లీ రైట్, సుజాత గారు ఏంటో అడుగుతున్నారు, అడగండి సుజాత గారు. కాదు, లోకేష్ ఢిల్లీ వెళ్ళి హడావిడి చేశాడు. ఎందుకు చేశాడు? వాళ్ళ నాన్న అరెస్ట్ చేశాడు. మీకు ఇస్తాను, మీరు అలానే చేసుకుంటారు దగ్గర పని. చిట్టిబాబు గారు మీకు మాట చెప్పనా, దయచేసి వినండి, అర్థం చేసుకోండి పెద్దవారు. ఇప్పుడు సుజాత గారు ఏం మాట్లాడినా, బాలకోట గారు మాట్లాడినా మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోండి. మీ టర్మ్లో మీరు మాట్లాడారు, మీరు మాట్లాడేది మాకు బాగా అర్థమవుతుంది. దయచేసి అన్యదా భావించవద్దు పెద్దవారు, మీరు పాయింట్ నోట్ చేసుకోండి. సుజాత గారు మీరేం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. సార్, కళ్ళ ముందుట ఎన్ని సాక్ష్యాలు కనిపించినా, అటు ఈడీ సాక్ష్యాలు ప్రవేశపెట్టినా, సిబిఐ సాక్ష్యాలు ప్రవేశపెట్టినా, అటు న్యూస్ పేపర్లో మీడియాలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కోడై కూర్చున్నా కూడా ఈ 999 చిట్టుబాబు గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆణి ముత్యం స్వాతి ముత్యం అని చెప్పి మాట్లాడతారు. ఇంకొకటి వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్తున్నా కూడా ఈ చిట్టుబాబు ఆయన వాదన ఆయనే వినిపిస్తారు. ఇంకొక విషయం సార్, కొంచెం ఆయన మ్యూట్ చేయండి సార్, కొంచెం ఆయన మ్యూట్ చేయండి. చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు దయచేసి ప్లీజ్. ఎదుటి వాళ్ళు మాట్లాడేది అన్నప్పుడు కనీసం వినండి, నేర్చుకోండి. ఇంకొకటి, నాకు ఇన్నాళ్ళు ఒక డౌట్ ఉండేది సార్, చిట్టిబాబు గారికి మెగా ఫ్యామిలీ అంటే ఎందుకంత అక్కసు అని ఒక డౌట్ ఉండేది సార్. అంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ వాళ్ళు ఏం చేసినా తప్పని, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా గొప్పని ఆయన ఏమంటారు గుడ్డిగా వెనకేసుకొస్తారు. ఈ రోజు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడతారంట. ఈ రోజు నాకు అనిపిస్తుంది సార్, పవన్ కళ్యాణ్ గారు జుట్టును చూసి అక్కసుంటేమో మరి ఈయనకి అదే బాధపడుతున్నారేమో, అది ఆయనకి జుట్టు బాధపడుతున్నారేమో నాకు అర్థం కావట్లేదు. మనం డిబేట్ లో ఒక లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతుంటే ఈ పెద్ద మనిషి వచ్చి పవన్ కళ్యాణ్ గారు జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడతారంటారా? అక్కడ ఏమన్నా వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నాడండి ఆయన? ఎదురుగా పత్రికల్లో అన్ని సాక్ష్యాలు వస్తున్నాయి, ప్రతిరోజు న్యూస్ వస్తుంది, అన్ని కేసులు పడుతున్నాయి. ఎన్ని అయితే 400 కోట్ల పైగా బంగారం కొన్నారని అంత సాక్ష్యాలు కనిపిస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్కామ్ చేయలేదు, ఎటువంటి అవినీతి చేయలేదు అని వాదించడం సిగ్గుండాలి సార్. రైట్, కంక్లూడ్ చేయండి సుజాత గారు, కంక్లూడ్ చేయండి. అసలు సిగ్గుందా? సుజాత లేదు. వైసీపీ ఎటువంటి నీచమైన పార్టీయో ఆ పార్టీకి ప్రతినిధిగా అంతకంటే నీచమైన వ్యక్తి, అతని మాటల్ని ఎవరు పరిస్థితుల్లో లేరు. వారితో పాటు విచారణలో ఈ చిట్టుబాబును కూడా తీసుకెళ్లి పెట్టండి. ఈడీ అధికారులకు కూడా తెలియని విషయాలన్నీ తెలిసిన మహాజ్ఞాని, మరి వీళ్ళు కూడా తీసుకెళ్లి విచారించగలరు. కంక్లూడ్ చేయండి, పాయింట్ మీద కంక్లూడ్ చేయండి సుజాత గారు. 30 seconds కంక్లూడ్ చేయండి. సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన అవినీతిని జైల్లోకి వెళ్ళడం కాదు. ఆయనతో పాటు ఈయనేం చేశారు? చిట్టుబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? పాపం ఆయన ఏం చేశారు? అవినీతి పనులకి సపోర్ట్ చేస్తున్నాడు బాగా. ఈడీ అధికారులకు చెప్పమనండి, మరి వారి కంటే రైట్ రైట్ రైట్
చిట్టిబాబు గారు అవినీతి పరులకి చిట్టిబాబు అవినీతి పరులకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలంటున్నారు జనసేన పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటున్నారు ఆవిడ. అవును. ఈ సొందువాళ్ళు ఇదంతా ఈ జనసేన రైట్, మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అదంతా చంద్రబాబు నువ్వు అంత ప్రవచనాలు మరి వీళ్ళందరూ భజన చేయడానికి పవన్ భజన చెప్పితే రాజకీయంగా ఒక విషయంగా మాట్లాడడానికి ఏమి చేత కాదు. ఇదంతా భజన పనులు వీళ్ళ అదే రాజకీయంగా మాట్లాడమా జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడుతున్నాడు అంటూ రాజకీయంగా మాట్లాడమా సుజాత్ గారు ఆయన మాట్లాడండి, టాపిక్ మీద మాట్లాడిద్దాం. సుజాత్ గారు ప్లీజ్, దీనికి ఇచ్చాను కదా. ఎస్, త్రిపురనేని చిట్టిబాబు గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ చిట్టిబాబు గారు, టైం లేదు, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నారా లోకేష్ గారు ఒకటి నారా లోకేష్ గారు మోడీ గారిని కలవటం ద్వారా బాగా క్లోజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం ఉంటుందా ఉండదా? టాపిక్ కంక్లూడ్ చేయండి. ఈ అన్వాంటెడ్ టాపిక్, అన్నెసరీ టాపిక్, ఏమాత్రం విలువ లేని టాపిక్. అక్కడేమి క్లోజ్ అవ్వటం లేదు, గుట్టు లేదు. వెళ్ళాడు, కలిశాడు, వచ్చాడు, అంతే. వెళ్ళాడు, కలిశాడు, వచ్చాడు. ఏమంటారు బాలకోటయ్య గారు? నాగ్ గారు కంక్లూడ్ చేయండి. దర్యాప్తు సంస్థలన్నీ కూడా నీ ఇష్ట ప్రకారంగా నా ఇష్ట ప్రకారంగా అయితే చెయ్యవు. దర్యాప్తు జరుగుతుంది. సిఐడికి కూడా మొత్తం ఈ మద్యానికి సంబంధించిన మూల సూత్రధారుడు ఎవరో కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఎవరు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వెళ్తే న్యాయస్థానాలకు వెళ్తారు, దర్యాప్తు సంస్థ దాని పని తను చేస్తుంది, ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులేస్తుంది. ఇప్పుడు ఎవరు ఏం చేశారు, మంచోళ్ళ చెడ్డోళ్ళ, మకిలంటిందా, అందరు కూడా తెల్ల పుష్పాలు అనేది దర్యాప్తు సంస్థలు చెప్పాలి. నేను సర్టిఫికేట్ ఇచ్చి చిట్టిబాబు గారు సర్టిఫికేట్ ఇచ్చి మీరు సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది కదా. తప్పనిసరిగా కాకపోతే ఏంటంటే నిజాయితీగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో తప్పు ఉంటే ఛాలెంజ్ చేస్తారు కోర్టుకి. వీళ్ళేవి చిన్న వ్యక్తులేం కాదు. సుప్రీంకోర్టుకైనా కాదండి, కసిరెడ్డి రాజిరెడ్డి నన్ను అరెస్ట్ చేసే హక్కు సిఐడికి లేదని పిటిషన్ వేసాడు సుప్రీంకోర్టులో. నేను పక్క రాష్ట్రంలో ఉంటాను, నాకు సమన్ లేకుండా తీసుకెళ్లారు అని. అంటే బాలకోటయ్య గారు ఇంకొకటి కూడా ఉంది, ఎవరైతే జైలుకి వెళ్తే వాళ్ళు సీఎం అవుతారు అన్నట్టుగా నన్ను అరెస్ట్ చేస్తే ఏమైతే వెళ్తాం వస్తాం ఏమైతే అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న పరిస్థితి. ఆ మాటలు ఎలా చూడాలి? సాధారణంగా ఏంటంటే రాజకీయాలు ఎలా మారిపోయింది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఉభయచరాలండి. అంటే కప్పలాంటి వాళ్ళు నీళ్ళలో ఉంటారు, ఒడ్డు మీద ఉంటారు. రాజకీయ నాయకులు అంటే మీరు చెప్పే రాజకీయ నాయకుల్లో బాబు గారు పవన్ కళ్యాణ్ కూడా ఉంటారా? వాళ్ళు రాజకీయ నాయకులు కాదా? అంటే బాబు గారు పవన్ కళ్యాణ్ జగన్ గారు కాదు సార్. సహజంగా రాజకీయ నాయకులు ఏంటంటే నిందపడ్డప్పుడు ఏంటంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, కుట్రపూరితంగా అరెస్ట్ చేసి చెప్పడానికి రాజకీయ నాయకుడికి అవకాశం ఉంది. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆయన జీవితం మొత్తం మచ్చ అయిపోయింది, అధికారులుగా బలి అయిపోయింది. ఇప్పుడు రాజకీయ నాయకుడు తిరిగి మళ్ళీ వస్తాడు. ఇప్పుడు కాబట్టి అధికారులు చాలా లాసిపోతారు. నేను అనేది ఏంటంటే సహజంగా సార్ ఇప్పుడు జైలుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా సింపతి వస్తుందని అనుకుంటున్నారు. సరే సింపతి వస్తుందా లేదా తర్వాత సంగతి. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారుగా, మరి దర్యాప్తు జరపాలి కదా. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ఏం చేయకపోకుండా ప్రశ్న కూడా అడుగుతున్నారు అందరూ. ఎవరైతే ఇప్పుడు వైసీపీ నేతలు అంబటి రాంబాబు గారు మాట్లాడారో పోలీసులు అంటే మీకు గౌరవం లేదు, మాజీ ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారులను మీరు టార్చర్ పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు, ఈ రకంగా వాళ్ళని మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన మాట్లాడుతున్నారు బేస్ వాయిస్లో. కాదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐఏఎస్ ఐపీఎస్ అధికారి గుడ్డలోడు తీసి మిమ్మల్ని తంతాం, ఎక్కడ సప్త సముద్రాల పక్కన దాక్కుంటే ఊరుకోమని చెప్పి మాట్లాడుతున్నారని వీళ్ళు అంటున్నారు. ఏమంటారు దీన్ని? ఇదేనండి మోడీ గారు కాదండి, అంతకుముందు చంద్రబాబు అన్నాడు కదండి, అది మర్చిపోతారా మీరు? అది వచ్చి మన బాధ అందరినీ సార్ అందరినీ చంద్రబాబు అన్నా తప్పే, ఎవరన్నా తప్పే, అదేం లేదు. ఇప్పుడు ఇద్దరు చెప్పండి. కాదండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేను నమ్మను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులే మచ్చిక చేసుకున్నాడు కదండి. ఇప్పుడు పోలీసులేగా బలి అయిపోయింది. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, విశాలగున్ని కానీ, క్రాంతిరాణి టానా కానీ ఆ కాదంబరి కేసులో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఏదో చేస్తాం అంటే ఇవన్నీ కూడా రాజకీయంగా మాట్లాడటానికి పనికొస్తుందే. కానీ నాకు తెలిసిందంటే చట్టాలను వంచగలిగే పరిస్థితి ఇంకా ప్రజాస్వామ్యంలో రాలేదండి. చట్టాలు ఇంకా పనిచేస్తున్నాయి కాబట్టే పౌర సమాజంగా మనం బతకగలుగుతున్నాం. లేకపోతే కల్లోలం అయిపోద్ది. తప్పనిసరిగా గత 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన వాటి మీద కూడా నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. నేను కూడా కక్షపూర్తమైన విచారణ చేయాలని నేనేం అంటున్నా. ఆ దిశగా అడుగులేయాలి. తప్పనిసరిగా
చట్టాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అలాగే అలాగే చిట్టుబాబు గారు బాలకోట గారు అన్నట్టుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాలకోట కూడా గారు ప్రభుత్వాలు ప్రజల కోసం అమలు జరపాలి. ఆ కోణాన్ని కూడా ప్రజలు అడుగుతారు. చిట్టుబాబు గారు అడగటం ఏముంది, శ్రీజాత గారు అడగటం ఉంది, నేను అడుగుతాను. ఇప్పుడు ప్రజలకు మేలు చేయాలి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి, ఎన్నికలు ఇచ్చిన హామీలను నిలబెట్టాలి. అలాగనే గత కాలపు తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు కూడా సరిదిద్దే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అంటే ఈ టాపిక్ అనే కాదు, ఓవరాల్ గత ప్రభుత్వం జరిగిందిలో ఇవి జరిగినాయి, ఫ్రాడ్ జరిగింది అంటారు. ఒకవేళ ఫ్రాడ్ జరిగిందని నిర్ధారించి ఉంటే ఆ అమౌంట్ ఏదైనా రికవరీ చేస్తే దాన్ని ప్రభుత్వానికి మళ్ళీ యూజ్ చేసే అవకాశం ఉందా? అలాంటి రోజులు చూడొచ్చా? మీకు ముఖ్యమైన ప్రశ్న లక్ష్మీనాథ్ గారు మంచి మాట అడిగారు. రికవరీ చట్టాలు రావాలండి. ఈ రోజున ఇప్పుడు 400 కోట్లతో బంగారం ఉన్నారండి. ఆ బంగారాన్ని అటాచ్మెంట్ చేసి దాన్ని రికవరీ చేయాలి. అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ 3,200 కోట్ల రూపాయలు రికవరీ చేయాలి. రికవరీ చట్టాలు రావాలి. వచ్చిందా ఆ చట్టం ఉంది బాలకోట గారు ఆల్రెడీ తీసుకొచ్చారు. అందువల్లే నీరవ్ మోడీ ఇల్లు జప్తు చేయగలిగారు. అది అమ్మేశారు. ఏది మరి ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగట్లేదుగా చిట్టుబాబు గారు? అది మరి తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగట్లేదుగా. ఒక్క నాయకుడి దగ్గర కూడా రికవరీ చట్టం తీసుకురాలేదుగా. పార్లమెంట్ లో చట్టం పాస్ అయింది సార్. అది వాడాల్సింది మన రాష్ట్ర పార్లమెంట్ లో పాస్ అయింది. అది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకుడి దగ్గర నుంచి రికవరీ చేసిన రూపాయి బిల్ల లేదు కదండి. మన రాజకీయాలు అలా ఉంటాయి. మన మరి ఆ దిశగా మరి అడుగులు వేయాలి ప్రభుత్వాలు, చట్టాలు తెచ్చుకోవాలి. ఆ రకంగా రాజకీయ నాయకులందరి దగ్గర నుంచి కన్నా రికవరీ చట్టం వస్తే, ఎస్ సార్, రికవరీ చట్టం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తే ప్రజలందరూ కోటీశ్వరులు అయిపోతారు. లక్షల కోట్లు, వేల కోట్లు రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయి. ఎంతెంత ఎవరి దగ్గర ఉన్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు. రైట్, ధన్యవాదాలండి చిట్టుబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి బాలకోట గారు, ధన్యవాదాలండి సుజాత కాజా గారు, ధన్యవాదాలండి వేల్పూరి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. వేల్పూరి శ్రీనివాస్ గారి దగ్గర కొంచెం సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉండి ఆయన కనెక్ట్ కాలేకపోయారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు గత 2 రోజులు 3 రోజుల నుంచి జరుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక టర్న్ అయితే తీసుకున్నమాట అయితే వాస్తవం. ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఇష్యూ గురించి ఎక్కువగా భయపడుతున్న పరిస్థితి అయితే కొంతమందిలో కనబడుతుంది, ఏం జరగబోతుందని. ఆ సమయంలో నారా లోకేష్ గారు ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారో, ఆ భేటీ దేనికి అయ్యారు, ఎందుకు అయ్యారు అనే విషయాన్ని గురించి రకరకాలుగా వైసీపీ నాయకులే ఎక్కువగా చర్చించుకున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఒక కీలక పరిణామం ఏదన్నా జరిగి